కిర్గిస్థాన్లో మెడిసిన్ చదివే విద్యార్థులకు ఆ దేశంలో భారత రాయబార కార్యాలయం తన ఫేస్బుక్ పేజీలో ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. ఈ సూచనలు పాటించడం వల్ల భవిష్యత్తులో అక్కడ చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లకు మన దేశంలో గుర్తింపు సమస్య ఉండదు. ఇటీవల కిర్గిస్థాన్ ప్రభుత్వం తమ దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు వస్తున్న విదేశీ విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకుంది. అదే విషయాన్ని ఆ దేశ రాజధాని బిష్కెక్లో ఉన్న భారత రాయబార కార్యాలయం తన ఫేస్బుక్ పేజీలో దీనికి సంబంధించిన అడ్వైజరీని పోస్ట్ చేసింది. కొన్నేళ్లుగా కిర్గిస్థాన్లో పుట్టగొడుగులలా పుట్టుకొస్తున్న మెడికల్ కాలేజీల విషయంలో ఆ దేశ ప్రభుత్వం అక్రిడేషన్ పరీక్ష నిర్వహించిందని, ఆ పరీక్షలో 13 మెడికల్ కాలేజీల అక్రిడేషన్ పొందలేకపోయినట్లు తెలిపింది. వాటిలో అడ్మిషన్ రద్దు చేసిందని, అదే విషయాన్ని తన ఎంబసీ కార్యాలయంలో తన ఫేస్బుక్ పేజీలో పొందుపరిచింది. కేవలం ఏడాది అక్రిడేషన్ ఉన్న కాలేజీలలో చేరవద్దని ఎంబసీ విద్యార్థులకు సూచించింది. 6 ఏళ్ల అక్రిడేషన్ యూనివర్సిటీలలో మాత్రమే చేరాలంటూ విజ్ఞప్తి చేసింది. ఏ దేశంలో అయినా మెడికల్ యూనివర్సిటీస్ అటు ప్రైవేట్ ఉంటాయి, ఇటు గవర్నమెంట్ ఉంటాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ మంచివని లేదా గవర్నమెంట్ యూనివర్సిటీ మంచివని ఒక వాదన, ఒక చర్చ ప్రతి దగ్గర నడుస్తుంటుంది. కిర్గిస్థాన్ లో ఆ చర్చ లేదు ఈ సంవత్సరం నుంచి. కారణం, కిర్గిస్థాన్ గవర్నమెంట్ తను డిక్లేర్ చేసిన, తను అక్రిడేషన్ ఇచ్చిన యూనివర్సిటీస్ కి అడ్మిషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంటే ముందుండి చేస్తుంది. సో ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది గవర్నమెంట్ యూనివర్సిటీస్ అని కాదు, గవర్నమెంటే ముందుకొచ్చి మనకి ఇన్విటేషన్ ఇస్తుంది, మనకి ప్రాసెస్ చేస్తుంది. ఇది ఒక గొప్ప విషయం. ఇంకొక దేశంలో ఇటువంటి పరిస్థితి లేదు. కిర్గిస్థాన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్రెడిటెడ్ యూనివర్సిటీస్. ఒక 4 యూనివర్సిటీస్ ఉన్నాయి పెర్మనెంట్ అక్రిడేషన్స్. అందులో IHSM యూనివర్సిటీ